ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, హైర్ బస్సెస్కి సంబంధించి చాలా రోజులుగా సందిగ్ధత కొనసాగుతుంది. వాళ్ళకి ఇచ్చిన ఏదైతే జీవో ఇచ్చారో, మెమో ఇచ్చారో, ఆ మెమో మీద వాళ్ళు మార్పులు కోరుతున్న పరిస్థితి. ఏ రకమైనటువంటి మార్పులు చేశారు, ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు దీని మీద? మాకు ఏపీఎస్ఆర్టీసీ ఆపరేట్ చేసే బస్సుల్లో సుమారు 25% బస్సులు వాళ్ళవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మేము భాగస్వాములుగానే చూస్తూ వచ్చాము. మా బస్సులకు ఏదైతే స్త్రీశక్తి పథకం వలన మెయింటెనెన్స్ అయితేనేమి, అదేవిధంగా కేఎంపీఎల్ తగ్గటం, మైలేజ్ తగ్గటం వలన అయ్యేటువంటి ఖర్చులు అవన్నీ చూసుకొని వారికి కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పి మేము ఒక సర్క్యులర్ జారీ చేశాము. వాళ్ళు ఇంకా దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలని అడిగారు. ముఖ్యంగా ఏంటంటే బస్సు రిపేర్ కొత్తగా కొన్ని ఫుడ్ బోర్డు స్ట్రెంగ్థెన్ చేసుకోవడం, ఎక్కువ మంది ఎక్కితే ఏమేం చేయాలో అవన్నీ చేసుకున్నాము. దానికి కొంత ఇమ్మని చెప్పడం జరిగింది. అదే మెయింటెనెన్స్కి మీరు ఇస్తుంది సరిపోలేదు, కొంచెం పెంచమని, మైలేజ్ విషయంలో కూడా చూడమని చెప్పారు. అన్నీ కూడా మాట్లాడుకున్నాము సానుకూలంగా. వయా మీడియా అంటే వాళ్ళు మరీ చెట్టెక్కి కూర్చుంటే కుదరదు మాకు, అట్లని చెప్పేసి మేము మొండిపట్టు పడితే కాదని చెప్పేసి కొంత ఆలోచించుకొని ఎక్కడి వరకు చేయగలమో చూసి, ఇంతకుముందు మేమున్న ఇంపాక్ట్ నెలకి సుమారు 1,25,00,000 అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు మేము ప్రతిపాదించిన దాంట్లో ఇప్పుడు 2 కోట్లు అయ్యే అవకాశం ఉంది. సో వారు కూడా సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతోనూ, ఇంకా కొంచెం ఎందుకంటే మెయిన్గా ఏంటంటే మేము ఆలోచించింది బస్సుల మెయింటెనెన్స్కి, బస్సులు స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి, అంటే వన్ టైం కింద కొంత ఖర్చు పెట్టామని చెప్పారు. వాటికి సంబంధించి ఇవ్వాలని, అదేవిధంగా మైలేజ్కి సంబంధించి ఇవ్వాలని, మెయింటెనెన్స్ కూడా కొంచెం పెంచి, ఇంతకుముందు 9 పైసలు అనుకున్నాము పర్ కిలోమీటర్, దాన్ని 10 పైసలు చేయడం జరిగింది. మళ్ళీ 1 పైసా పెంచడం జరిగింది. శాలరీస్ ఏవైతే కండక్టర్లు, డ్రైవర్ల యొక్క జీతాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొంత ఆన్ పార్ లేవు ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లతో అని చెప్పేసి అంటున్న దాని మీద ఎలా నిర్ణయం తీసుకున్నారు? దానికి కూడా మేము మినిమం వేజెస్, అంటే మినిమం వేజెస్ గవర్నమెంట్ రూల్ ప్రకారం స్టాట్యూటరీ కాబట్టి ఇవ్వాలి. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ కూడా కలిపి ఇచ్చే విధంగా దాన్ని రివైజ్ చేసాం. అది ఒకటి రివైజ్ చేసాము ఇంతకుముందున్న సర్క్యులర్లో ఇవ్వడం దానికన్నా. సో ఈ 4 పాయింట్లు రివైజ్ చేయడం జరిగింది. ఒకటి ఉన్న వేజ్ రివిజను, ఇంకొకటి ఉన్న ఈ వన్ టైం ఖర్చు పెట్టినందుకు గాను దానికి ఇచ్చేది, మైలేజ్ ఇంకొంచెం వెసులుబాటు కొంచెం కల్పించాము. ఎంత సార్ మైలేజ్? అంటే కొన్ని బస్సులకి 0.02 అంటే 5.26 ఉన్నది, 5.24 మైలేజ్, అంటే పర్ కిలోమీటర్ 5.26 ఇంత ముందు వచ్చేది 5.24 అట్లా. అంటే మాకు ప్రతి ఒక్క పైసా, ప్రతి ఒక్క పాయింట్ మాకు లెక్క ఉంటుంది అనమాట. దాని ప్రకారం సామరస్యంగా వాళ్ళ ప్రతినిధులతో ఇప్పుడు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మేము ఏమైనా సమస్య ఉన్నట్టు మళ్ళీ కావాలంటే రివ్యూ చేసుకుందాం అనుకున్నాము కొద్ది రోజుల తర్వాత. తర్వాత ఇప్పుడు మేము ఇచ్చే అరియర్స్ మొత్తం ఆగస్టు 16 నుంచి ఇవాళ 15వ తారీఖు స్టార్ట్ చేసాం కాబట్టి 16 నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అరియర్స్ కూడాను ఒక 2 విడతల్లో, ఫిబ్రవరిలో ఒకసారి, మార్చిలో ఒకసారి మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సిన అరియర్స్ మొత్తం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఎండి ద్వారకా తిరుమలరావు గారు, ఈ నెలాఖరుతో పదవీ కాలం ముగియబోతుంది. తర్వాత ఏంటి పరిస్థితి? మీరు కంటిన్యూ అవుతున్నారా, లేకపోతే ఎట్లాంటి కండిషన్ ఉండే అవకాశం ఉంది? అదే ప్రస్తుతానికి అయితే నా టెన్యూర్ ఈ నెలాఖరికి అయిపోతుందంటే, సో మొత్తం మీద ఈ సమస్య అయితే ఉంచుకోవట్ల నాన్స్లో ఇష్టం లేదని చెప్పి దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఎట్లయితే జరుగుతుంది, ఎవరుంటే కొత్త ఎండి గారు చేసుకుంటారు పనులు. ఓకే, అది పరిస్థితి. హైర్ బస్సెస్కి సంబంధించినంత వరకు మాత్రం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయంతోనే ముందుకెళ్లాము అని చెప్పేసి ఎండి ద్వారకా తిరుమలరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.